ఇప్పుడు నేను చెప్పబోతున్నది చాలా డీప్ అండర్స్టాండింగ్. కొంత సమయము, కొంత ఓపిక లేకపోతే ఇక్కడితో ఈ వీడియో స్టాప్ చేసి మీకు అర్జెంట్ పనులు ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోండి. ఎందుకంటే నేను చెప్పబోతున్న ప్రతి మాట మైండ్ చేసే ఒక ఇల్యూజన్ని చాలా డీప్గా ఎక్స్ప్లోర్ చేయబోతుంది. సో నిజంగా ఈ వీడియో కరెక్ట్గా అర్థం చేసుకుంటే కనుక ఓవర్ థింకింగ్ మన సఫర్ అవుతుంది, ఇదంతా కూడా పూర్తి దీని వెనక హేతు అనేది సులభంగా తెలిసిపోతుంది. కాబట్టి టైం అండ్ పేషెన్స్ ఈ రెండు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడటానికి కంటిన్యూ అవ్వండి. కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది మనిషిలో? సంఘర్షణకి ఎందుకు గురవుతూ ఉంటాం? ఎందుకంటే సంఘర్షణ ఉన్నప్పుడు మాత్రమే ఓవర్ థింకింగ్ ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉండదు. అసలు సంఘర్షణకి ఎందుకు గురవుతున్నాం అని చెప్పేసి అనే దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ టైం అనే దాన్ని తీసుకుందాం. కొంత టైం వెచ్చించి మనం కొంత నాలెడ్జ్ సంపాదిస్తాం. దీన్ని కరెక్ట్గా రిజిస్టర్ చేసుకోండి. కొంత టైం వెచ్చించి కొంత నాలెడ్జ్ సంపాదిస్తాం. అది ఏ నాలెడ్జ్ అన్నది నేను తర్వాత చెబుతాను ఎగ్జాంపుల్స్తో. నెల రోజుల పాటు కష్టపడితే ఇంగ్లీష్ భాష అనే నాలెడ్జ్ని సంపాదించాం. 4 నెలల పాటు స్నేహం చేస్తే ఒక మంచి ఫ్రెండ్ దొరికారు. సంవత్సరం పాటు అనే టైంని కేటాయిస్తే మనం ప్రేమించిన వాళ్ళ పట్ల అవగాహన వచ్చింది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. అవగాహన రావటం అంటే నేను ఎక్స్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంటే కనుక ఎక్స్ యొక్క గుణగణాలు, ప్రవర్తన, ఎమోషనల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హర్ బిహేవియరు ఇవంతా కూడా నాలెడ్జ్. సో ఎక్స్ గురించి నాకు నాలెడ్జ్ పెరగటానికి నేను ఉపయోగించిన ఆయుధం ఏంటి అంటే కనుక టైం. ఒక సంవత్సరం పాటు ఎక్స్తో నేను జర్నీ చేయడం ద్వారా, సంవత్సరం అనే ఒక కాల పరిమితిలో జర్నీ చేయడం ద్వారా ఐ ఎక్వైర్డ్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎక్స్. ఇట్స్ ద నాలెడ్జ్. సో టైము, నాలెడ్జ్ ఈ రెండు మీకు అర్థమైపోయినాయి. నాలెడ్జ్ తర్వాత థాట్ వస్తుంది. వన్స్ ఐ ఎక్వైర్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఎనీథింగ్, ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనుకోండి, ఇంగ్లీషుకు సంబంధించేసి ఇంకా ఎలా బాగా మాట్లాడవచ్చు, ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో ఉండే ఫ్లాస్ ఏంటి, ప్రపంచంలో మిగతా భాషలకి ఇంగ్లీష్కి మధ్య వచ్చే కంపారిజన్ ఏంటి, ఇవంతా కూడా వెన్ ఐ హ్యావ్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్, వెన్ ఐ ఎక్వైర్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఎనీథింగ్, వెంటనే ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఆలోచించడం మొదలు పెడతాను. సో టైం, నాలెడ్జ్, థాట్. ఆలోచన వస్తుంది అంటే కనుక కొంత టైము మనం కేటాయించి కొంత నాలెడ్జ్ని సంపాదించి దాని నుంచి ఆలోచన పుట్టుకొస్తుంది. ఇంకా మీ అందరికీ అర్థమయ్యే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అప్పుడే పుట్టిన బేబీ తల్లిదండ్రులు చేతిలోకి తీసుకున్నప్పుడు ఈ భూమి మీద దే డిడ్ంట్ స్పెండ్ అట్లీస్ట్ 1 hour. అప్పటికి వాళ్ళు 1 గంట కూడా ఆ చిన్న పిల్లలు టైం గడపలేదు భూమి మీద. సో టైం అనే దాన్ని గడపలేదు, టైం అనేది పాస్ చేయలేదు, టైం అనే దాన్ని కొలాప్స్ చేయలేదు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే టైంతో పాటు యూనివర్సల్ డైనమిక్ మూమెంటంలో వచ్చే
అబ్జర్వేషన్లో కానీ తల్లిదండ్రులను చూస్తాం కావచ్చు, వాళ్ళు మాట్లాడుకునే వీళ్ళు మాట్లాడుకునే చూస్తాం కావచ్చు, లేదా లైట్ల వైపు చూస్తాం కావచ్చు, అది కావచ్చు ఇది కావచ్చు, వాట్ ఎవర్ దే ఆర్ గ్రాస్పింగ్ విత్ దేర్ సెన్సరీ ఆర్గాన్స్. ఈ నాలెడ్జ్ అనేది టైం అనేది గడవలేదు కాబట్టి నాలెడ్జ్ రాలేదు. టైం గడిచే కొద్దీ 5 ఏళ్లకు ఉండే నాలెడ్జ్కి 10 ఏళ్లకు ఉండే నాలెడ్జ్కి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి 50 ఏళ్లకు ఉండే నాలెడ్జ్కి వ్యారీ అవుతూ ఉంటుంది. సో టైం ప్రోగ్రెస్ అవుతూ ఉండే కొద్దీ నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చే కొద్దీ ఆ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లిమిటెడ్ కాదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ అంటే ఎనీ పర్టిక్యులర్ మూమెంట్ ఒక నిర్దిష్టమైన అంశానికి సరిహద్దులు గీచి దీన్ని నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మిగతా అన్ని భాషలు నేర్చుకోవటం మానేస్తాం, లేదా మిగతా అన్ని పక్కన పెట్టేసేసి వీ ఫోకస్ మోర్ ఆన్ ద లాంగ్వేజ్. ఒక ప్రేమికురాలతో గడిపేటప్పుడు మిగతా ప్రపంచాన్ని బ్లర్ చేసి తన ప్రతి మూమెంటో గమనించడము, తన గురించి అర్థం చేసుకోవటము, తను మన కంపాటబుల్లా కాదా, సో తన ఎమోషన్స్ ఏంటి అర్థం చేసుకోవటం. వీఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్, వీఆర్ అక్వైరింగ్ ఏ లిమిటెడ్ నాలెడ్జ్ ఫ్రమ్ అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ. విశ్వంలో ఉండే జాబు, మిగతా మనుషులు, జీవజాతులు, గ్రహాలు, ఎనర్జీ, మూమెంటము, అక్కడెక్కడో తిరిగే బ్యాక్టీరియా, అక్కడెక్కడ పెరిగిపోయే ఫంగస్, ఇలా అన్నిటినీ వదిలేసేసి సింప్లీ వీ ఫోకస్ మోర్ ఆన్ దేని మీద, ఇంకా మనం ప్రేమించే వ్యక్తి మీద. ఇప్పుడు నాలెడ్జ్ అది లాంగ్వేజ్ అయినా కానీ, పర్సన్ అయినా కానీ, మనం నమ్మే ఐడియాలజీ అయినా కానీ, మతాలు కావచ్చు, లేదా కమ్యూనిజం, మార్క్సిజం, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఇవి కావచ్చు, సోషలిజం లాంటి ఇలాంటివన్నీ కూడా వీఆర్ ఫ్రాగ్మెంటింగ్ ఫ్రమ్ అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ. టైం గడిపాం, లిమిటెడ్ నాలెడ్జ్ పొందాం. ఈ లిమిటెడ్ నాలెడ్జ్లో వీ స్టార్ట్ థింకింగ్. టైము, నాలెడ్జ్ తర్వాత వచ్చేది ఆలోచన. ఇక నుంచి ఈ ఎక్వైర్ చేసిన నాలెడ్జ్తో ఒక వ్యక్తి 40 ఇయర్స్ ఏజ్లో ఆ 40 ఏళ్ల పాటు తాను 40 ఏళ్ల పాటు అనే టైము ఎలిమెంటు, ఆ టైం ఎలిమెంట్లో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్, వీటన్నిటితో ఈ స్టార్ట్ థింకింగ్. సో థింకింగ్ అనేది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్. ఒకటి, అతను ఎక్కడ దృష్టి పెట్టాడో అతని జీవితంలో ఎదురైన ఎక్స్పీరియన్సెస్, అతని ఎక్స్పీరియన్సెస్ మాత్రమే. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అతని ఎక్స్పీరియన్సెస్ అంటే అన్లిమిటెడ్. మీకు, నా పక్క వ్యక్తికి, ఇంకొకళ్ళకి ఉండే ఎక్స్పీరియన్సెస్ అన్నిటి నుంచి నేరో అయిపోయేసి అతని ఎక్స్పీరియన్సెస్ అనే ఒక లిమిటేషన్లోకి వచ్చేసి ఉన్నాం. అతని ఎక్స్పీరియన్సెస్ మాత్రమే అతని పర్సెప్షన్ని డిజైన్ చేస్తూ ఉన్నాయి, అంటే అతని థాట్ని డిజైన్ చేస్తూ ఉన్నాయి. సో నా థాట్ అనేది టైంని గడపడం ద్వారా, నాలెడ్జ్ని పొందడం ద్వారా చాలా లిమిటెడ్ అయినప్పుడు ఆ లిమిటెడ్ థాట్ నుంచి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లిమిటెడ్ థాట్ ఎప్పుడూ కూడా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని, డిఫరెంట్ యూనివర్సల్ ఎక్స్ప్రెషన్స్ని అర్థం చేసుకోలేదు. ఈ స్టేట్మెంట్ మీకు అర్థమయ్యేలా చూద్దాను. ఒక వ్యక్తి ఇందాక మనం చెప్పినట్లు 1 సంవత్సరం పాటు తను ప్రేమించిన వ్యక్తిని, ఒక అమ్మాయిని స్టడీ చేశాడు, అర్థం చేసుకున్నాడు, కలిసి తిరిగాడు, కాఫీ షాపులకి, సినిమాలకు వెళ్ళారు. ఎవ్రీథింగ్ హీ హ్యాస్ నాలెడ్జ్ బై స్పెండింగ్ సమ్ టైమ్ ఎలిమెంట్, ఓకే, అబౌట్ హర్. ఆమె పట్ల ఏర్పడిన నాలెడ్జ్ సంవత్సరం పాటు, సంవత్సరం అనే కాల ప్రమాణంలో సంవత్సరం పాటు సేకరించిన నాలెడ్జ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఏజ్ 25 ఇయర్స్ అనుకుందాం. ఎవరో ఆ మహిళ యొక్క ఏజ్ 25 ఇయర్స్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్న వ్యక్తి ఎమోషనల్ కాంపోనెంట్ కానీ, సోషల్ ఆస్పెక్ట్స్ కానీ, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కానీ, ఇంకా ఆల్మోస్ట్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ పర్సనాలిటీని, అంటే 25 ఇయర్స్ టైం పీరియడ్ ఉన్న ఈ టైం పీరియడ్లో తను ఎక్వైరీ చేసిన నాలెడ్జ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, చదువుకున్న పుస్తకాలు కానీ, లేదా పేరెంటల్ గైడెన్స్ కానీ, వీటన్నిటినీ కలిపి ఒక 1 ఇయర్ అనే టైంను గడపడం ద్వారా హీ స్టార్టెడ్ ఎక్వైరింగ్ అండర్స్టాండింగ్.
సో అర్థం చేసుకున్నాను అనుకున్నాడు ఆ పర్టికులర్ పర్సన్ని. ఇక ఈ అర్థం చేసుకున్న దాంట్లోనే మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వన్స్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఎలా ఉండాలి కదా, తను అప్పుడు అలా ప్రవర్తించింది కదా, ఇప్పుడు ఎందుకు ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. నాలెడ్జ్ ఎప్పుడు కూడా టైమును గడిపి మనం పొందే నాలెడ్జ్ ఎప్పుడు కూడా కొన్ని బౌండరీస్లో ఆపరేట్ అవుతుంది. కొన్ని బౌండరీస్లో మాత్రమే ఆలోచన సృష్టిస్తుంది. ఆ ఆలోచనలో వ్యాస్ట్నెస్ను కోల్పోతాయి. సో తన పర్సనాలిటీలో, అమ్మాయి పర్సనాలిటీలో భిన్నమైన ఎప్పుడో సడన్గా వచ్చేటప్పుడు ఇతను ఎప్పుడు చూడని ఎక్స్ప్రెషన్, ఎమోషన్ వచ్చింది అనుకోండి, హీ కాంట్ డైజెస్ట్. సో బిహేవియర్లో వచ్చే సడన్గా బయటకు వచ్చే విషయాలు కావచ్చు, అతని ఎక్స్పెక్టేషన్స్కి భిన్నంగా ప్రవర్తించే సరళి కావచ్చు, కాన్ఫ్లిక్ట్కి గురి చేస్తుంది. ఎందుకు కాన్ఫ్లిక్ట్కి గురవుతున్నాడంటే బికాస్ తన మైండ్లో రిజిస్టర్ చేసుకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో ఈ నాలెడ్జ్ వచ్చేటప్పటికి ఐ హ్యావ్ ఏ కాన్సెప్చువల్ ఐడియా ఆఫ్ ఎక్స్ అనే ఒక అమ్మాయి. సో ఎక్స్ అంతకు మించి ఇంకా లేదు. ఐ లేబుల్డ్ వెన్ ఐఎమ్ లవింగ్ హర్. సో ఈ ఎక్స్ అనే వ్యక్తి ఇంతే అని చెప్పేసి అని ఒక లిమిటెడ్ నాలెడ్జ్తో, అండర్స్టాండింగ్తో నేను అర్థం చేసుకున్న తర్వాత ఎక్స్ అనే వ్యక్తి ఎక్స్ప్రెషన్స్, ఎక్స్ యొక్క అన్లిమిటెడ్నెస్, ఒక వ్యాస్ట్నెస్, ఇదంతా కూడా నా థాట్లోకి రావు. నేను ఆ లిమిటెడ్ నాలెడ్జ్తో ఐ స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హర్. మొదట్లో ఎలా లవ్ చేసేది, ఇప్పుడు లవ్ చేయట్లేదు, మొదట్లో ఎలా కలిసేది, ఎలా కలవట్లేదు. సో యూ హ్యావ్ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ బై స్పెండింగ్ సమ్ టైమ్ అండ్ based on that experiences you got some knowledge about X. అది చాలా సింపుల్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా సింపుల్. ఎక్స్ అనే వ్యక్తితో కొంతకాలం పాటు గడపడం ద్వారా యూ గాట్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ హర్, అంతేగాని అది కంప్లీట్ అండర్స్టాండింగ్ కాదు. సో నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఎంత టైం స్పెండ్ చేసామన్న దాన్ని బేస్ చేసుకొని నాలెడ్జ్ యొక్క టైము, పర్సెప్షను, మన ఇంటలెక్ట్ వీటన్నిటిని బేస్ చేసుకొని నాలెడ్జ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎక్స్ని నేను కాకుండా ఇంకో వ్యక్తి ఇష్టపడి ఉన్నాను అనుకోండి, నాకంటే మెచ్యూరిటీ లెవెల్స్ బెటర్ ఉంటే కనుక హీ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ హర్ వెరీ క్లియర్లీ. సో ఎప్పుడైతే ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఈయన ఏదో చెబుతున్నాడు, నాకు ఏమి కన్క్లూజన్ రావట్లేదు అని చెప్పేసి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్తోనే మీకు వివరిస్తాను. మీరు ఈ స్టార్టింగ్లో వీడియో చూసేటప్పుడు మీకు కొంత ఓపిక, సహనం కావాలి అని చెప్పేసి మొదలుపెట్టున్నాను. సరే, మీరేమనుకున్నారు? హీ గేవ్ మీ సమ్ నాలెడ్జ్. ఏంటి, ఈ వీడియో చూడబోయే ముందు ఓపిక, సహనం కావాలి అని కొంత నాలెడ్జ్ ఇచ్చున్నారు. ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఓపిక పెడతాను, సహనం పెడతాను, ఏం చెబుతారో చూద్దామని చెప్పేసి ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని యూ హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్. నాలెడ్జ్ థాట్గా క్రియేట్ అయింది, చూద్దామనే థాట్గా. సో ఆ థాట్ కాస్త ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్గా మారిపోయింది. సో ఎలాంటి ఎక్స్పెక్టేషను? చూద్దాం ఏం చెబుతారో, ఏం కంక్లూజన్ వస్తుందో, శ్రీధర్ గారు ఇచ్చే కంక్లూజను నా లైఫ్కి ఎలా హెల్ప్ అవుతుందో, ఏదో ఒకటి హెల్ప్ అయ్యేదే చెబుతారు కదా అని చెప్పేసి. ఇప్పటిదాకా ఒక మీనింగ్ఫుల్ కంక్లూజన్ నేను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అసలు కంక్లూజన్సే ఉండవు. జస్ట్ ఒక డీప్ లెవెల్లో మనం స్పెండ్ చేసే టైము, మన నాలెడ్జ్ అబౌట్ ఎనీథింగ్, ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకుని వచ్చే ఆలోచనలు, ఆ పరిమిత తత్వం వలన మనం ఎక్స్పెక్ట్ చేసేవన్నీ కూడా సమాజం నుంచి ఎంత పరిమితంగా తయారవుతాయి, ఆ పరిమితమైన దృష్టి వలన ఎంత సఫర్ అవుతాం, కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అన్నది చెప్పటమే నా ఉద్దేశం. అంతేగాని మీరు ఎలా చేయండి, ఎలా చేస్తే ఆ సఫరింగ్ నుంచి బయటపడతారని చెప్పేసి కన్క్లూజన్స్ ఇవ్వటానికి వీడియో పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా మీ సొంత ఇంటలెక్ట్ మీకు ఉంటుంది,
స్పూన్ ఫీడింగ్ చేసి అరటికాయ ఒలిచి పెట్టేసేసి నోట్లో పెట్టినట్లుగా పెడితే సింప్లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సప్రెసింగ్ యువర్ ఓన్ ఇంటలెక్ట్. అర్థం చేసుకోండి, తెలివిని ఉపయోగించండి. కాన్ఫ్లిక్ట్ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే యూ హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్, ద నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ గెయిన్డ్ బై స్పెండింగ్ సమ్ టైమ్. సో ఆ నాలెడ్జ్కి లిమిటేషన్ ఉంది కాబట్టి ఆ లిమిటెడ్ సెల్ఫ్ నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా లిమిటెడ్నెస్ నుంచేసి కాస్త బయటకి ఎవరన్నా ప్రవర్తించినా ఏదన్నా జరిగినా ఇప్పుడు మీరేం చేస్తారు, ఏదేదో సంథింగ్ వైరస్ వచ్చింది అంటున్నారు, నేను మాస్క్ పెట్టుకెళ్తే చాలా సేఫ్ అని ఎవరో చెప్పారు. అంటే యూ ఎక్వైర్డ్ నాలెడ్జ్ బై రీడింగ్ అన్ ఆర్టికల్, అంటే బై స్పెండింగ్ సమ్ టైమ్ 5 నిమిషాల ఆర్టికల్లో 5 నిమిషాలు ఒక వీడియోను ఆర్టికల్లో చూశారు మాస్క్ పెట్టుకెళ్తే కనుక ఈ వైరస్ ఆగుతుంది అని. సో చదవడం ద్వారా కొంత నాలెడ్జ్ వచ్చింది, ఈ నాలెడ్జ్ రావడం ద్వారా మీకు థాట్ వచ్చింది మాస్క్ పెట్టుకెళ్దామని. సో మాస్క్ పెట్టుకెళ్ళారు, పెట్టుకెళ్ళిన తర్వాత మరుసటి రోజు 4 రోజుల తర్వాత వైరస్ మీకు వచ్చింది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, నేను నాలెడ్జ్ పెంచుకున్నాను వైరస్ పట్ల, టైంను స్పెండ్ చేసి ఆ నాలెడ్జ్ ద్వారా ప్రికాషన్స్ తీసుకున్నాను, నన్ను నేను ప్లాన్ చేసుకున్నాను, కానీ నా ప్లానింగ్కి భిన్నంగా ఇది జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి నా కాన్ఫ్లిక్టు. జనాలంతా మీడియా అంతా అలా చెబుతారు, ఎలా చెబుతారు, ఊరికి అబద్ధాలు ఇవన్నీ అని చెప్పేసి మీడియా మీద ఫైట్ చేయడం మొదలు పెడతాం. సో నా టైము నాలెడ్జ్ ఆర్ నాట్ ద సొల్యూషన్స్. నాలెడ్జ్ సంపాదిస్తూ ఉండే కొద్దీ, అందుకనే ఐ డోంట్ లైక్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది పరిమితమైనది, దానితో సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ నాలెడ్జ్ దృష్టితోనే మనం మిగతా ప్రపంచాన్ని చూస్తాం కాబట్టి ఆటోమేటిక్గా నిరంతరం ఫైట్ చేయాల్సి వస్తుంది. సో అర్థం కాకపోతే 2-3 సార్లు అయినా చూడండి, నష్టం ఏం లేదు. ఎందుకంటే మీ పర్సెప్షన్ పెరుగుతుంది, పర్సెప్షన్ పెరిగినప్పుడు లైఫ్ చాలా ఈజీ అవుతుంది. అండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ నల్ల మోసేదారు.